ఆర్యవైశ్య మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి అన్ని రంగాల్లో ముందుంచేందుకు మహాసభ కృషి చేస్తుందని దుబ్బా శ్రీనివాస్ కార్పొరేటర్ గంధే కల్పనలు పేర్కొన్నారు. వరంగల్ నగరం సుశీల గార్డెన్ లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఆర్యవైశ్య మహాసభ ఆటలాడుతూ నృత్యాలు చేస్తూ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను కార్యక్రమంలో ఆ సంఘ సూపర్ శ్రీనివాస కార్పొరేటర్ గంధే కల్పన, మహిళా అధ్యక్షురాలు చోల్లేటి కళావతి, నాయకులు సుప్రియ, రాజమణి, అశోక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ దుబ్బా శ్రీనివాస, గాంధే కల్పన, కళావతిలు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహిళలలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిని రాజకీయ పరంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకుని వెళ్లేందుకు మహాసభ కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. కారణంగా ఆర్యవైశ్య మహిళా సభ అందరితో పెద్ద ఎత్తున 1000 మందితో మహిళలను వారు తీసుకువచ్చి అన్ని ప్రోగ్రామ్స్ చాలా చక్కగా అరేంజ్ చేశారు. లంచ్ ప్రోగ్రామ్స్ అన్ని రకాలుగా, అంటే డ్యాన్స్, సాంగ్స్, సింగింగ్ అండ్ ప్లే, డిఫరెంట్ గేమ్స్ పెట్టి మళ్ళీ వారి ప్రతి ఒక్కటి కూడా గుర్తించి వారికి బహుమతిగా కూడా లక్కీ డ్రా ద్వారా అందచేయడం జరిగింది. సో మరి ఆర్యవైశ్య అందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఇన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి. ఈ ఒక్కరోజే కాదు, మనం యాక్టివ్గా ఉండాల్సింది, ప్రతిరోజు కూడా యాక్టివ్గా ఉండాలి. అన్ని రంగాల్లో ఉన్నారు, ఇంకొంచెం రాజకీయ రంగాల్లో మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. అది కూడా రానిచ్చి మరి మనం ఆర్యవైశ్య మనమేం తక్కువ లేము అని ఏ పార్టీ అయినా కానీ ఖచ్చితంగా మాత్రం ఒక 10 మంది వరకు మాత్రం కార్పొరేటర్స్గా గెలవాలి. మీకు ఆ సామర్థ్యం ఉన్నదాన్ని బయటపెట్టి ఇదే మనకి ఛాన్స్. సో మరి ఒక్కసారి కూడా మన ఆర్యవైశ్య అంటే ఏంటో ఒకసారి మళ్ళీ గుర్తు చేయాలి అందరికీ. సో నన్ను ఈరోజు గెస్ట్గా పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్క మహిళలకు కూడా నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ పెద్ద ఎత్తున సమీకరించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్, వాటితో పాటు లక్కీ డీప్స్, తంబోలా ఇట్లాంటి కార్యక్రమాల్ని నిరంతరం ఎవ్రీ ఇయర్ చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం నవీన్ సుశీల్ గార్డెన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మహిళా విభాగ ఆధ్వర్యంలో చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా ఈరోజు ఏ హక్కు కోసమైతే మహిళలు ఆ రోజు పోరాటం చేసి సాధించుకున్నారో ఆ హక్కుల సాధన కోసం కూడా రేపు భవిష్యత్తులో కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేసేనా కూడా వాళ్ళ హక్కుల సాధింపు కోసం తప్పకుండా యూనిటీ పెంచుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు అని చెప్పంటే, మహిళ అనేది ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, డాక్టర్ అయినావు, యాక్టర్ అయినావు, అనేక రంగాల్లో ఈరోజు పనిచేస్తూ ఉన్నావు. కనుక రేపు భవిష్యత్తులో కూడా అన్ని రాజకీయ రంగంలో కూడా తప్పకుండా మహిళలు రావాలని చెప్పనే కాన్సెప్ట్ తోటే ఈరోజు ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం కూడా ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది. ఈరోజు స్పెషల్గా డాక్టర్స్ను, వాటితో పాటు లాయర్స్ను, వాటితో పాటు ఎంప్లాయీస్ను, వీళ్ళందరితో పాటు సామాజిక దృక్పథంతో పనిచేసిన ప్రతి మహిళను కూడా సన్మాన కార్యక్రమం చేపట్టాలని చెప్పని ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఆర్యవైశ్య ప్రజాపతిగా గెలిచిన వాళ్ళందరూ కూడా మహబూబాద్ నుంచి కానీ, తొర్రూరు నుంచి కానీ, నర్సంపేట నుంచి కానీ గెలిచిన ప్రజాపతిని కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు రాబో కాలంలో ఆర్యవైశ్య ఐక్యత పెంపొందించుకోవడం కోసం ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు మహాసభ చేపడతా ఉంది. ఈ యొక్క మహిళా విభాగమే కాదు, కార్యక్రమాలే కాదు, అంతర్జాతీయ మహిళా విభాగం సందర్భంగానే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటికీ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అన్ని విభాగాలు కలిసి కూడా చేపట్టడం జరుగుతుంది. రేపు రాబో కాలంలో ఆర్యవైశ్య మహాసభ కానీ అన్ని విభాగాలు కానీ చేపట్టే కార్యక్రమాలు కూడా ఈ వరంగల్లో ఉండబడే ఆర్యవైశ్యం అంతా కూడా సహాయశాఖలు అందించి ముందీసుకోవాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఆర్యవైశ్య మహిళా విభాగాల్లో చేపట్టిన మహిళా విభాగ కార్యక్రమానికి వచ్చేసిన మహిళా సోదరులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నాయకత్వం మొత్తం కూడా వేదిక మీద రండి. మహిళా విభాగం అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి. రాష్ట్ర మాతా నీకు స్వాగతం.